వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేతి అరిసెలు ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 10 గ్లాసుల వరకు బియ్యాన్ని మనం 24 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ తోటి నేను 10 గ్లాసుల బియ్యాన్ని 1 డే ఫుల్గా నానబెట్టేసుకున్నాను. అంటే మనం ఈరోజు మార్నింగ్ నానబెట్టుకుంటే రేపు మార్నింగ్కి అరిసెలు చేయడానికి బియ్యం అనేది కరెక్ట్గా నానిపోయి ఉంటాయి. ఇలా నానిపోయిన బియ్యాన్ని మనం నీళ్ళన్నిటిని తీసేసి వడకట్టేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పిండిని అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒక జల్లెడ తీసుకొని జల్లించుకోవాలన్నమాట. ఈ అరిసెల కోసం మనకి జల్లెడ సపరేట్గా దొరుకుతుంది. నార్మల్గా ఇంట్లో యూస్ చేసే జల్లెడ అరిసెలకి పనికిరాదు. ఈ జల్లెడ ఎక్కడ దొరుకుతుందో నాకు కరెక్ట్గా తెలియదు. నాకు ఇది మా మమ్మీ తెచ్చిచ్చింది. ఇలా మిగిలిపోయిన ఈ నూకల్ని కూడా మనం మళ్ళీ మిక్సీలో వేసేసుకొని కొద్దిగా తడి బియ్యం వేసేసుకొని మళ్ళీ పిండిని రెడీ చేసుకోవాలి. ఇలానే ఈ ప్రాసెస్లోనే మొత్తం మిగతా బియ్యాన్ని కూడా మనం రెడీ చేసుకొని ఇలా పిండిని మనం చేత్తో ఒత్తినట్టు అని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒత్తకపోతే బియ్యం పిండి తడి ఆరిపోయి మనకి అరిసెలు అనేది సరిగ్గా రావు. బియ్యం పిండి తడిగా ఉంటేనే మనకి అరిసెలు కరెక్ట్గా వస్తాయి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1.5 kg వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది మనకి పుల్లగా ఉండకూడదు, ఉప్పగా ఉండకూడదు. మనం చెక్ చేసి పాకు బెల్లం అని చెప్పి మనకి సపరేట్గా దొరుకుతుంది అరిసెల కోసం. బాగా స్వీట్గా ఉంటుంది. దాన్ని మాత్రమే మనం యూస్ చేయాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని మనం ఒక జల్లెడ తీసేసుకొని ఇంకొక ప్యాన్లోకి శుభ్రంగా వడకట్టేసుకోవాలి. లేదంటే మనకి బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు, నలకలు, దుమ్ము, ఇవన్నీ డస్ట్, ఇవి చెరుకుతో చేస్తారు కదా, ఆ చెరుకు పిప్పి ఇవన్నీ వస్తాయన్నమాట. ఇలా జల్లించుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా వడకట్టేసుకున్న తర్వాత పాకాన్ని మనం పాకం పట్టుకోవాలి. పాకం ఎలా రావాలంటే మనం ఒక చేత్తో పట్టుకుంటే బాల్ లాగా గట్టిగా ఉండాలన్నమాట. ఈ పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్ వేసి మనం ఇలా చేత్తో చెక్ చేసేసుకోవాలి. అది చెక్ చేసినప్పుడు మనకి చేతికి సాగకుండా కరెక్ట్గా బాల్ లాగా వస్తేనే పాకం వచ్చినట్టు. ఇప్పుడు థర్డ్ టైం నాకు వచ్చింది, చెక్ చేయండి మీరు ఒక్కసారి. ఇలా వస్తేనే మనకి కరెక్ట్గా పాకం వచ్చేసినట్టు. ఈ వీడియోలో చూడండి మీరు. ఇప్పుడు చూస్తే కరెక్ట్గా పాకం వచ్చేసిందనమాట. ఇలా మనం చేత్తో తీసుకొని వేసినప్పుడు బాల్ గట్టిగా కింద పడాలి ప్లేట్లో. ఇలా పాకం రెడీ అయిపోయాక కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటూ మనం చలిమిడి అనేది రెడీ చేసుకోవాలి. ఒకేసారి పిండి మొత్తం వేస్తే ఉండలు కట్టేస్తుందనమాట. ఇలా కొద్దిగా వేసుకుంటూ మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక్కరి వల్ల అవ్వదు. ఎవరి హెల్ప్ అన్నా తీసుకొని ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు మిక్స్ చేస్తూ ఉంటేనే మనకి చలిమిడి అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత పైన ఒక 100 గ్రామ్స్ వరకు గీ యాడ్ చేసేసుకొని ఈ చలిమిడిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చలిమిడి మనకి కొంచెం లూజ్గానే ఉండాలి. ఎందుకంటే మనం అరిసెలు మొత్తం చేసేలోపు అది గట్టిగా అయిపోయి మనకి నొక్కడానికి చేతులు నొప్పి వచ్చేస్తాయి అన్నమాట. కొద్దిగా ఇలా లూజ్గా జారుగా ఉంటేనే మనం నిదానంగా కూడా చేసుకోవచ్చు తొందరపడకుండా. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో గీ యాడ్ చేసుకోవాలి. ఇవి నూనెతో అయినా ఫ్రై చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అందుకోసం నేను నెయ్యి యూస్ చేశాను. ఇది నేను అమూల్ ఘీ యూస్ చేశాను. మనకి ఇప్పుడు ఫ్రెష్ నెయ్యి ఇంట్లో దొరకదు కదా, అమూల్ ఘీ మనకి కొంచెం ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. మనకి ఇంట్లో చేసుకున్న నెయ్యి లాగానే ఉంటుంది, సేమ్ టేస్ట్. ఆ తర్వాత మనకి అరిసెలు చెక్కలు అని చెప్పి దొరుకుతాయి. ఆ అరిసెల చెక్కల్ని మనం ఒక ప్లేట్లో సెట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ అరిసెల్ని నేతిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అరిసె వేసి అరిసె పొంగిన తర్వాత మాత్రమే మళ్ళీ మనం రివర్స్ వేసి రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఆ అరిసెల చెక్కల మీద వేసి ఎక్స్ట్రా ఉండే నెయ్యి అంతటిని మనం ఒత్తేసుకోవాలన్నమాట. ఇలానే మిగతా పిండిని అంతటిని కూడా మనం ఫ్రై చేసేసుకొని మళ్ళీ దీన్ని పొంగిన తర్వాత మళ్ళీ సెకండ్ వైపు కూడా ఫ్రై చేసేసి ఈ అరిసెల చెక్కల మీద వేసి ఎక్స్ట్రా గీనంతా ఒత్తేసుకోవాలి. అంతే.